హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అది ఏంటి అంటే మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే కనుక మ్యాట్రిక్స్ అడిషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. అడిషన్ కానీ లేదా సబ్స్ట్రాక్షన్ కానీ ఎలా పర్ఫామ్ చేస్తామనేది తెలుసుకున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు 2 మ్యాట్రిసెస్ ఉన్నప్పుడు వాటిని మనం ఎలా మల్టిప్లికేషన్ చేస్తాము అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను కంప్లీట్గా థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థియరీ పార్ట్ కనుక మీకు ఎంత క్లియర్గా అర్థమవుతే మీరు అంత ఈజీగా ప్రోగ్రామ్ని డెవలప్ చేయగలరు. ఓకే, సో అందుకే నేను మెయిన్గా ఫోకస్ మొత్తం కూడా థియరీ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెడుతున్నాను. సో థియరీ పార్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఓన్లీ సింపుల్ రూల్, సింగిల్ రూల్. అది వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ మ్యాట్రిక్కి సంబంధించిన కాలం నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. సో ఈ మ్యాట్రిక్స్లో మనకు 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి రోస్ అండ్ ఈ పైన వచ్చేసి కాలమ్స్ కదా. సో 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్ నెంబర్, రో నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక కాలం తీసుకుంటున్నాను, ఇంకొక రో తీసుకుంటున్నాను, ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 5 అని ఇచ్చేసాను అండ్ ఇక్కడ 6 7 8 9 అనేసి ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఇదేంటి మనకు 2 into 3 మ్యాట్రిక్స్. సో 2 రోస్ ఉన్నాయి అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2 into 3 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలం నెంబర్, సో ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలం నెంబర్ ఇది అండ్ సెకండ్ మ్యాట్రిక్స్లోని రో నెంబర్. సో సెకండ్ మ్యాట్రిక్స్లోని రో నెంబర్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఈ విధంగా 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 వాల్యూస్ అనేటివి ఈక్వల్గా ఉంటేనే మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్కి ఈక్వల్గా ఉన్నప్పుడే మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అని ఉంది అనుకోండి, ఇక్కడ 2 ఉంది. సో అప్పుడు 2 ఈక్వల్గా లేవు. సో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని చేయడం కుదరదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేయాలి. ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే మనకు నెక్స్ట్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి కండిషన్, సో మనం మిగిలిన టాస్క్ అంతా పర్ఫామ్ చేసి కూడా వేస్ట్. ఎందుకంటే అది అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడం పాసిబులే కాదు. ఓకే, సో ఆ విధంగా అనమాట మనకు వచ్చేసి ఫస్ట్ కండిషన్ ఇది. ఓకే, సో ఫస్ట్ కండిషన్ అనేది సింగిల్ కండిషన్ ఇదే. అండ్ మరి ఒకవేళ మనం ఈ విధంగా మల్టిప్లై చేసాం కదా, మరి ఈ రిజల్ట్ ఏదైతే ఉంటుందో, అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ యొక్క ర్యాంక్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 2 into 2 అని ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకున్నాము, 2 into 3 అని సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా. మరి వచ్చే అవుట్పుట్ ఏముంటుంది అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లోని రోస్ సెకండ్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్. సో ఈ విధంగా తీసేసుకొని 2 into 3 మ్యాట్రిక్స్ అనేది మనకు అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 into 2 తీసుకున్నాను అండ్ ఇక్కడ 2 into 3 తీసుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి 3 into 3 అవుతుంది అనమాట మనకు అవుట్పుట్ వచ్చేసి. ఓకేనా, సో ఈ విధంగా మనకు అవుట్పుట్ మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు మెయిన్ అనమాట. చాలా కేర్ఫుల్గా వినండి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే బేసిక్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మ్యాట్రిక్స్ని మనం ఎలా మల్టిప్లికేషన్ చేస్తాము అనేది అయితే డీటెయిల్గా చూపించబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే 3 into 2 కదా. సో అదే విధంగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 2 3 2 3 1 3 2 1 అనేసి నేను ఒక మ్యాట్రిక్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇంటూ ఇదేం మ్యాట్రిక్స్ మనకు 3 into 3 మ్యాట్రిక్స్. ఓకే, సో ఎందుకంటే మనకు రోస్ 3 ఉన్నాయి, ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అండ్ కాలమ్స్ కూడా 3 ఉన్నాయి. సో అన్ని 3 ఉన్నాయి కాబట్టి 3 into 3 మ్యాట్రిక్స్ అవుతుంది మనకు. ఓకేనా, అండ్ అదేవిధంగా నేను వచ్చేసి సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. సో సెకండ్ మ్యాట్రిక్స్లో మనకి ఏముండాలి, ఇక్కడ కాలమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ రోస్ అన్ని ఉండాలి కదా. సో ఇక్కడ మనకు 3 into సమ్ ఏదో ఒక మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 1 2 3 అనేసి ఈ విధంగా తీసేసుకున్నాను. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ సింపుల్గా 2 3 1 అనేసి 3 into 2 మ్యాట్రిక్స్ని క్రియేట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, ఇందులో ఉన్న రోస్ అండ్ ఇందులోని కాలమ్స్ కలిసి
3x2 మ్యాట్రిక్స్ అనేది మనకు అవుట్పుట్లో రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా టాస్క్ అనేది పర్ఫామ్ చేద్దాం. యాక్చువల్ టాస్క్ ఏంటి మనకు మల్టిప్లికేషన్. ఓకే, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఓకే, సో ఇప్పుడు మనకు యాక్చువల్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ యాక్చువల్ టాస్క్ని మనం పర్ఫామ్ చేద్దాము. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు ప్రాసెస్ ఏంటి, మనం 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలంటే ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. మల్టిప్లై చేయడం ఏంటి, యాడ్ చేయడం ఏంటి అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తూ వచ్చిన ఆన్సర్ని ఇంకొక ఎలిమెంట్ తోటి యాడ్ చేయాలన్నమాట. ఏం చేయాలి, మనము ఫస్ట్ మల్టిప్లై చేసి ఆ వచ్చిన ఆన్సర్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఇక్కడ 1 అనేది ఫస్ట్ ఎలిమెంట్ కదా, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1. సో 1 ఇంటూ 1, సో 1 ఇంటూ 1 అని రాయాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ వచ్చేసింది. సో దాని తర్వాత ఏంటి, మనకు ఆ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి అడిషన్ని పర్ఫామ్ చేయాలి కదా. సో ప్లస్ అని ఇస్తున్నాను ఇక్కడ, ప్లస్. తర్వాత ఇక్కడ సెకండ్ నెంబర్ ఏముంది 2 ఉంది, అండ్ ఇక్కడ సెకండ్ నెంబర్ ఏముంది 2 ఉంది. సో 2 ఇంటూ 2, అండ్ ఇక్కడ మనకు థర్డ్ నెంబర్ ఏముంది 3, ఇక్కడ థర్డ్ నెంబర్ ఏముంది 3, ప్లస్ 3 ఇంటూ 3. ఇప్పుడు మనకేమైంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం రెండు కలిపి మనకు ఒక వాల్యూ అనేది రావడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా సేమ్ మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఫస్ట్ రో సెకండ్ కాలం ఇక్కడ మనకు వాల్యూ ఏముంది 1 ఉంది, అండ్ ఇక్కడ వాల్యూ చూసుకున్నట్టయితే 2 ఉంది. సో 1 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ సెకండ్ వాల్యూ ఏముంది 2 ఉంది, అండ్ ఇక్కడ సెకండ్ వాల్యూ ఏముంది 3 ఉంది. సో 2 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ థర్డ్ వాల్యూ ఏముంది 3 ఉంది, అండ్ ఇక్కడ థర్డ్ వాల్యూ ఏముంది 1 ఉంది. సో 3 ఇంటూ 1. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి ఏంటి 2 3 1, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. సో ఈ 2 ఇంటూ 1, సో 2 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 3 అనే వాల్యూ ఉంది, ఇక్కడ 2 అనే వాల్యూ ఉంది. సో 3 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 1 అనే వాల్యూ ఉంది, అండ్ ఇక్కడ 3 అనే వాల్యూ ఉంది. సో 1 ఇంటూ 3. ఓకే, అండ్ మళ్ళీ సేమ్ సెకండ్ రో సెకండ్ కాలం. సో 2 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 3 ఉంది, అండ్ ఇక్కడ కూడా మనకు 3 ఉంది. సో 3 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ 1 ఉంది, అండ్ ఇక్కడ కూడా 1 ఉంది. సో 1 ఇంటూ 1. ఓకే, సో ఈ విధంగా అయితే మనము మల్టిప్లికేషన్ని పర్ఫామ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ రో. సో థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. సో థర్డ్ రోలో మనకు వాల్యూ ఏముంది 3 ఉంది, అండ్ ఫస్ట్ రోలో ఏం వాల్యూ ఉంది మనకు 1 ఉంది. సో 3 ఇంటూ 1 ప్లస్ తర్వాత సెకండ్ వాల్యూ ఏంటి 2, ఇక్కడ సెకండ్ వాల్యూ ఏంటి 2. సో 2 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ ఫస్ట్ వాల్యూ థర్డ్ వాల్యూ ఏంటి 1, ఇక్కడ థర్డ్ వాల్యూ ఏంటి 3. సో 1 ఇంటూ 3. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ లాస్ట్ రో థర్డ్ రో, ఇక్కడ సెకండ్ కాలం. సో 3 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 1. సో ఈ విధంగా మనకు మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకేంటి ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, అండ్ ఇది వచ్చేసి థర్డ్ రో. సో 3 రోస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్లో నేను ఏమొస్తుందని చెప్పాను ఇంతకుముందు, 3 రోస్లో మనకు అవుట్పుట్ వస్తుంది అని చెప్పాను. సో 3 రోస్ మనకు మ్యాచ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనకు కాలమ్స్ ఎన్ని వస్తాయని చెప్పాను, 2 కాలమ్స్ వస్తాయని చెప్పాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ కాలం, అండ్ ఇది వచ్చేసి సెకండ్ కాలం. సో 2 కాలమ్స్ వచ్చేసాయి, అంటే మనకు అవుట్పుట్ అనేది మ్యాచ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము వీటిని కంప్లీట్గా యాడ్ చేసేసి టోటల్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. సో 1 ఇంటూ 1 అంటే ఎంత 1, 2 ఇంటూ 2 4, 3 3 9. సో 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 4 14. సో 14 అని రాసేసాను. అండ్ దాని తర్వాత 1 ఇంటూ 2 2, 2 3 6, 3 1 3. సో 6 ప్లస్ 2 8, 9 10 11. సో 11 ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 2, 3 2 6, 1 3 3. సో 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 2 11. సో 11. అండ్ దాని తర్వాత 2 2 4, 3 3 9, 1 1 1, 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 4 14. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఎంత సింపుల్గా చేస్తున్నాం మనము. సో చాలా చాలా సింపుల్. జస్ట్ మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది అర్థం అవ్వాలి. ఓకే, సో 3 1 3, అండ్ 2 2 4, 3 1 3. సో 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 3 10. సో 10. అండ్ 3 2 6, 2 3 6, 1 1 1, 6 6 12, 12 ప్లస్ 1 13. సో 13.
సో ఈ విధంగా అయితే మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. దీని ర్యాంక్ ఏంటి 3x2. సో మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే 3x2 అవుట్పుట్ వస్తుంది అనుకున్నామో సో మనకు అదే విధంగా ఇక్కడ 3x2 అవుట్పుట్ అయితే మనకు రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకు కంప్లీట్ ప్రాసెస్ కదా. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం ప్రోగ్రాంలో ఎలా ఇంక్లూడ్ చేస్తాం అనేది కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము, ఫస్ట్ చూడండి మనకంటే ఇప్పుడు మనకు ఎన్ని ఫర్ లూప్స్ యూజ్ అవుతాయి ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సింపుల్గా తీసుకుంటున్నాను 1 2 3 4 4 3 2 1. సో దీన్ని నేను మల్టిప్లై చేసేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ మనకు ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇది వచ్చేసి ఫస్ట్ మ్యాట్రిక్స్, ఇది మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ మ్యాట్రిక్స్. సో 2 మ్యాట్రిక్స్ అంటే ఉన్నాయి. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో మనము ఒక రోని తీసుకోవాలి, దాని తర్వాత ఇంకొక రోని తీసుకోవాలి, సో దాని తర్వాత ఇంకొక రోని తీసుకోవాలి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము ఫస్ట్ మ్యాట్రిక్స్లోని రోస్ని ఇంక్రిమెంట్ చేయడానికి, రోస్ని యూజ్ చేసుకోవడానికి, రోస్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఒక ఫర్ లూప్ అనేది కావాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫర్ లూప్ అనేది రావడం జరిగింది, ఫస్ట్ ఫర్ లూప్. ఓకే. దీని తర్వాత ఏంటి, మనకు సెకండ్ మ్యాట్రిక్స్ ఉంది. సో సెకండ్ మ్యాట్రిక్స్లో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడి నుంచి వచ్చే రో ఏదైతే ఉంటుందో ఆ రోని మనం ఈ సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం తోటి మల్టిప్లై చేస్తున్నాము. ఓకే. సో ఇక్కడ మనకేంటి, కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ కాలం, తర్వాత సెకండ్ కాలం, తర్వాత థర్డ్ కాలం, తర్వాత ఫోర్త్ కాలం. సో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్. సో కాలమ్స్ కోసం వచ్చేసి మనకు ఇంకొక ఫర్ లూప్ కావాలి. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫర్ లూప్. సో 2 ఫర్ లూప్స్ అనేటివి అయిపోయాయి. ఓకే. సో ఇప్పటివరకు మనము అడిషన్లో చూసుకున్నట్టయితే కూడా అడిషన్లో కూడా 2 ఫర్ లూప్స్ని యూజ్ చేసాము. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇంకొక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ రోని తీసుకున్నాను కదా. సో ఫస్ట్ రోని తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ రో నుంచి సెకండ్ రోకి, సెకండ్ రో నుంచి థర్డ్ రోకి, థర్డ్ రో నుంచి ఫోర్త్ రోకి షిఫ్ట్ అవ్వడానికి మనం ఫర్ లూప్ని యూజ్ చేసాము. బట్ మనం ఫస్ట్ రోని కనుక తీసుకున్నట్టయితే మనకు కంప్లీట్ రో వస్తుంది. బట్ మనకు అలా వద్దు, మనకేం కావాలి, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ, సెకండ్ రోలో ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ వాల్యూ, ఫస్ట్ రోలో ఉన్న థర్డ్ వాల్యూ, అదేవిధంగా సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ, సెకండ్ రోలో ఉన్న సెకండ్ వాల్యూ, సెకండ్ రోలో ఉన్న థర్డ్ వాల్యూ. ఓకే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా మనకు కావాలి. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ మనకు కావాలి. సో దానికోసము ప్లస్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఉంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వాల్యూ, ఇక్కడ థర్డ్ వాల్యూ, ఇక్కడ ఫోర్త్ వాల్యూ. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ కాలంలో ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఆ విధంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ రావాలి. ఓకే. సో దీనికోసం మనం ఏం చేస్తాము అంటే సపరేట్గా ఇంకొక ఫర్ లూప్ని తీసుకుంటున్నాము. సో ఈ ఫర్ లూప్ వచ్చేసి ఎన్నోది, థర్డ్ ఫర్ లూప్. ఓకే. సో ఈ ఫర్ లూప్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో అది రోస్ వైజ్గా కావచ్చు లేదా కాలమ్స్ వైజ్గా కావచ్చు, ఎలిమెంట్స్ని లేదా వాల్యూస్ని మనము ఇంక్రిమెంట్ చేయడానికి దానికోసం మనము ఎక్స్ట్రాగా ఒక థర్డ్ ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైనట్టయితే మీరు ప్రోగ్రామ్ని ఈజీగా డెవలప్ చేయగలరు. అండ్ దానితో పాటు ఇంకొకటి లాస్ట్ ట్రిక్ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి అనమాట ఇది. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 1 2 3 4 అని తీసేసుకున్నాను. అండ్ దానితో పాటు మనకు 1 2 3 4 ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యాట్రిసెస్ అనేటివి ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏంటి, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ, సెకండ్ ఫస్ట్ కాలంలో ఉన్న ఫస్ట్ వాల్యూ కదా. సో ఇక్కడ ఫస్ట్ది, ఇక్కడ కాలం వైజ్గా ఫస్ట్, అంటే ఇది రో వైజ్గా ఫస్ట్ వాల్యూ, ఇది కాలం వైజ్గా ఫస్ట్ వాల్యూ. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఏంటి, రో వైజ్గా సెకండ్ వాల్యూ, అండ్ ఇది వచ్చేసి కాలం వైజ్గా సెకండ్ వాల్యూ. ఓకే. సో రో వైజ్గా ఉన్న వాల్యూస్ అండ్ కాలం వైజ్గా ఉన్న వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ మ్యాట్రిక్స్లో మనము ఈ విధంగా అంటే ఫస్ట్ రోని రీడ్ చేయాలి. సో ఫస్ట్ రోని రీడ్ చేయాలంటే మనము ఈ కాలంని రీడ్ చేయాలి, ఈ కాలంని రీడ్ చేయాలి కదా. ఓకేనా, మీకు అర్థమవుతుందా. సో మనం ఫస్ట్ ఇది ఫస్ట్ రో అనుకుంటున్నాం కదా.
జస్ట్ సెకండ్, నేను వేరే స్కెచ్తో రాస్తానప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనము ఫస్ట్ రో అని తీసేసుకుంటున్నాము. సో ఫస్ట్ రో అని తీసుకుంటున్నాము, ఓకే. బట్ ఇది ఎన్నో కాలం? ఫస్ట్ కాలం. ఇది వచ్చేసి ఎన్నో కాలం? సెకండ్ కాలం. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ని మనము కాలమ్స్ వైజ్గా తీసుకుంటున్నాము, ఓకే. అదేవిధంగా ఇది వచ్చేసి సెకండ్ మ్యాట్రిక్స్. ఈ సెకండ్ మ్యాట్రిక్స్లో ఇది మనకు కంప్లీట్ కాలం. బట్ ఆ కాలంలో ఫస్ట్ రోలోని వాల్యూ, సెకండ్ రోలోని వాల్యూ, థర్డ్ రోలోని వాల్యూ తీసుకుంటాం. అంటే సెకండ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ మ్యాట్రిక్స్లో మనము రోస్ వైజ్గా వాల్యూస్ని తీసుకుంటున్నాము, ఓకేనా. ఇది ఒక్కటి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా చాలా సింపుల్. సో 1 2 3 4 5 6 అని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో 2 3 4 5 అనేసి ఇంకొక మ్యాట్రిక్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ రోని తీసుకుని ఇక్కడ ఫస్ట్ కాలంని తీసుకోవాలి కదా. బట్ మనం యాక్చువల్గా అంటే ఇంటర్నల్గా ఏం చేస్తున్నాం అంటే ఇది ఫస్ట్ కాలం అండ్ ఇది వచ్చేసి సెకండ్ కాలం అండ్ ఇది వచ్చేసి థర్డ్ కాలం కదా. అంటే మనం ఫస్ట్ రోని రీడ్ చేస్తున్నాము అంటే రో 1లోని ఫస్ట్ కాలంని రీడ్ చేస్తున్నాము, రో 1లోని సెకండ్ కాలంని రీడ్ చేస్తున్నాము, రో 1లోని థర్డ్ కాలంని రీడ్ చేస్తున్నాము. అంటే మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ మ్యాట్రిక్స్లో మనము కాలమ్స్ వైజ్గా వాల్యూస్ని రీడ్ చేస్తున్నాము, ఓకేనా. క్లియర్ అయింది కదా. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ ఉంది. సో సెకండ్ మ్యాట్రిక్స్లో మనము ఇది ఫస్ట్ కాలం అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ కాలం, ఓకే. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఈ వాల్యూని రీడ్ చేస్తున్నాం. అంటే రో 1లో ఉన్న వాల్యూని రీడ్ చేస్తున్నాము, దాని తర్వాత రో 2లో ఉన్న వాల్యూని రీడ్ చేసేస్తున్నాము అండ్ దాని తర్వాత రో 3లో ఉన్న వాల్యూని రీడ్ చేసేస్తున్నాము. ఆ విధంగా అంటే సెకండ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ మ్యాట్రిక్స్లో మనము రోస్ వైజ్గా వాల్యూస్ని రీడ్ చేస్తున్నాము. ఇది ఒక్కటి నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఆ థర్డ్ ఫర్ లూప్కి ఈ కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే నేను మళ్ళీ అన్ని టైమ్స్ చెప్తున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి మనం కాలమ్స్ వైజ్గా రీడ్ చేస్తున్నాము అండ్ సెకండ్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి మనం రోస్ వైజ్గా వాల్యూస్ని రీడ్ చేస్తున్నాము, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అయితే కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి థియరీ పార్ట్, ఓకే. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది అయితే మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము, ఓకే. సో లేట్ చేయకుండా మనం సిస్టంలోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే ప్రోగ్రామ్ని రాసేద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే బై డిఫాల్ట్గా నేనే వాల్యూస్ని తీసుకుంటున్నాను అనమాట. బట్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి మ్యాట్రిక్స్ అడిషన్లో యూజర్ దగ్గర నుంచి కూడా మనం వాల్యూస్ని ఎలా రీడ్ చేసుకోవచ్చు, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ని బేస్ చేసుకొని మనము ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేసి డీటెయిల్గా తెలుసుకున్నాము. సో అందుకే నేను ఇక్కడ మళ్ళీ అదే టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు. సో నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా నేనే వాల్యూస్ని తీసేసుకుంటున్నాను, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఇంట్ అని ఇచ్చేసాను. ఇది మనకు మ్యాట్రిక్స్ కాబట్టి 2 డైమెన్షనల్. సో నేను కామన్ అయితే పాస్ చేసేసాను అండ్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో మ్యాట్రిక్స్ యొక్క నేమ్ వచ్చేసి నేను ARR1 అని ఇచ్చేసాను అండ్ న్యూ ఇంట్ ఆఫ్ మనము రో ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది ఇక్కడ మనం పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 3,2 అని ఇచ్చేస్తున్నాను. అంటే 3 రోస్లో 2 కాలమ్స్ లాగా నాకు వాల్యూస్ అనేటివి ఉండాలి అనేసి నేను ఇచ్చేసాను. సో 3 రోస్ కాబట్టి మనకు 3 కర్లీ బ్రాకెట్స్ అయితే రావాలి. సో ఫస్ట్ కర్లీ బ్రాకెట్ అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ కర్లీ బ్రాకెట్ అండ్ ఇది వచ్చేసి మనకు థర్డ్ కర్లీ బ్రాకెట్. సో 3 కర్లీ బ్రాకెట్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఈ 3 కర్లీ బ్రాకెట్స్లో మనకు ఎన్ని వాల్యూస్ ఉండాలి? 2 వాల్యూస్ ఉండాలి కదా. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే 1,2 అని చేస్తున్నాను అండ్ 3,4 అని చేస్తున్నాను అండ్ 5,6 అని చేస్తున్నాను. సో మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా పర్లేదు, ఇవే వాల్యూస్ ఇవ్వాలని కూడా లేదు, మీరు డిఫరెంట్గా ట్రై చేయండి, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది, ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఫస్ట్ అరే అయితే రావడం జరిగింది. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా Ctrl+C Ctrl+V పేస్ట్ చేసేసాను. ఇక్కడ మనకి ఏంటి 2 కాలమ్స్ ఉన్నాయి కదా. సో 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు array2 ఏదైతే ఉంటుందో ఆ array2లో 2 రోస్ ఉండాలి. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే 2,3 అని ఇచ్చేస్తున్నాను.
సో 2, 3 అంటే 2 రోస్లో 3 కాలమ్స్ లాగా రావాలి నాకు. సో 2 రోస్ కాబట్టి 2 రోస్ నుంచి థర్డ్ రో ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ రోని నేను డిలీట్ చేసేసాను. అండ్ 3 కాలమ్స్ లాగా రావాలి. సో 3 కాలమ్స్ రావాలి కాబట్టి నేను 1 2 3 అండ్ 3 4 5 అనేసి ఇచ్చేసాను వాల్యూస్ని. ఓకే, సో ఇప్పుడు మనకు 2 రోస్ అయితే 2 అరేస్ అయితే మనకు రావడం జరిగింది. ఫస్ట్ అరే వచ్చేసి 3 రోస్ 2 కాలమ్స్ అండ్ సెకండ్ అరే వచ్చేసి 2 రోస్ 3 కాలమ్స్. సో ఇప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, 3 రోస్ 3 కాలమ్స్ ఫైనల్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో 3 రోస్ 3 కాలమ్స్ ఫైనల్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంట్ ఆఫ్ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ కోసం నేను తీసేసుకుంటున్నాను. ఇంట్ ఆఫ్ ఫైనల్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనకి ఇక్కడ ఏంటి నెక్స్ట్ వన్ వచ్చేసి 3, 3. సో 3 రోస్ 3 కాలమ్స్ వస్తుంది కాబట్టి అవుట్పుట్ మనకు 3, 3 అనేసి నేను ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకు థియరిటికల్గా డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకు యాక్చువల్ టాస్క్ అనేది పర్ఫామ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫర్ లూప్ వచ్చేసి మనకు ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ రోలో ఒక రో నుంచి ఒక రోకి షిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఐ లెస్ దెన్ మనకు వాల్యూని పాస్ చేయాలి కదా. సో వాల్యూ ఏంటి ఇస్తాం మనము, ఇక్కడ మనకి ఏముంది 3 రోస్ ఉన్నాయి. సో 3 రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఐ లెస్ దెన్ 3 అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ ప్లస్ ప్లస్ ఫస్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఫర్ లూప్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఫర్ లూప్. ఈ సెకండ్ ఫర్ లూప్ ఎందుకు యూజ్ అవుతుంది మనకు, కాలమ్స్ని షిఫ్ట్ అవ్వడానికి, ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి షిఫ్ట్ అవ్వడానికి, అది సెకండ్ అరేలో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చేస్తున్నాను. సో ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అని చేశాను. సో j లెస్ దెన్, సో మనకు సెకండ్ అరేలో మనం ఏమి షిఫ్ట్ అవ్వాలి, మనం కాలమ్స్ షిఫ్ట్ అవ్వాలి కదా. సో కాలమ్స్ షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ అరేలో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో j లెస్ దెన్ 3 అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా j లెస్ దెన్ 3 ఐ లెస్ దెన్ 3 అని ఇచ్చేస్తున్నాను కదా. సో మీరు ఒకవేళ యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని రీడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, గెట్ లెంత్ ఆఫ్ 0, గెట్ లెంత్ ఆఫ్ 1 ఆ మెథడ్ని యూజ్ చేయాలి రోస్ అండ్ కాలమ్స్ కోసం వచ్చేసి. ఓకే, సో ఇక్కడ నేను j లెస్ దెన్ 3 అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి j ప్లస్ ప్లస్ అని ఇవ్వడం జరిగింది. సో మనకు సెకండ్ ఫర్ లూప్ ఏదైతే ఉంటుందో ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫర్ లూప్, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు టోటల్ టాస్క్ అనేది కూడా ఈ ఫర్ లూప్ ద్వారానే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా ఇంట్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అన్నింటికి కూడా ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అనేసి తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే k లెస్ దెన్ అని ఇచ్చేసాను చూడండి. ఇక్కడ మనకేంటి, ఫస్ట్ అరే ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ అరేలో కాలమ్స్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి అండ్ సెకండ్ అరే ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ అరేలో రోస్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో అది ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకు ఫస్ట్ అరే కదా. సో ఫస్ట్ అరేలో కాలమ్స్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి. సో ఫస్ట్ అరేలో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో కేలో 2 అనే వాల్యూ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ అరేలో రోస్ వైజ్గా షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 2 అనే నెంబర్ ఉంది. సో మస్ట్ అండ్ షుడ్గా మనకు తెలిసిందే కదా. సో ఇక్కడ 2 అనే ఉండాలి, ఇక్కడ 2 అనే ఉండాలి. అలా అయితేనే మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని చేయగలము. ఓకే, సో ఇక్కడ నేను కండిషన్ అప్లై చేయలేదు, మీరు కండిషన్ని కూడా కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే k లెస్ దెన్ 2 అని ఇస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో కాలమ్స్ లేదా సెకండ్ మ్యాట్రిక్స్లో రోస్ ఎన్నైతే ఉంటాయో ఆ వాల్యూని ఇక్కడ మనం పాస్ చేయాలి. అండ్ దాని తర్వాత k ప్లస్ ప్లస్, సో k వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ k వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనకు యాక్చువల్ టాస్క్ అనేది జరుగుతుంది. సో ఫైనల్ ఆఫ్, సో ఫైనల్ ఏదైతే ఉంటుందో నేను ఫైనల్ ఆఫ్ అని ఇచ్చేసాను. సో ఫైనల్ ఆఫ్ i, j ఏదైతే ఉంటాయో ఆ ఇండెక్స్ పొజిషన్లో మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దాని తర్వాత నెక్స్ట్ నేనేమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే సింపుల్గా వచ్చేసి మనకు కంప్లీట్ ఓకే చెక్ చేద్దాం మనకు ఒకసారి. సో ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి మల్టిప్లై చేస్తూ ఆ మల్టిప్లై చేసిన వాల్యూస్ని యాడ్ చేయాలి కదా. అంటే ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి, దాని తర్వాత ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ టైం యాడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ అరే ఉంది కదా. సో అరే 1 ఆఫ్
ఐ కామా జీ అని ఇస్తున్నాను. సో జస్ట్ మీకు అర్థం అవడానికి ఐ కామా జీ అని ఇచ్చేసి మల్టిప్లై ఇచ్చేసి ARR2 ఆఫ్ ఐ కామా జీ అని ఇచ్చేసాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ అరే ఏదైతే ఉందో ఫస్ట్ అరేలో ఒక ఎలిమెంట్ని అండ్ సెకండ్ అరేలో ఉన్న ఒక ఎలిమెంట్ని మల్టిప్లై చేసేస్తున్నాను. ఆ మల్టిప్లై చేయగా వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ని నేను ఇందులో స్టోర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా దేనికి సంబంధించింది? ఫస్ట్ ఎలిమెంట్స్కి సంబంధించింది. మరి నేను సెకండ్ ఎలిమెంట్ని కూడా మల్టిప్లై చేయాలి, అదేవిధంగా థర్డ్ ఎలిమెంట్ని కూడా మల్టిప్లై చేయాలి, అదేవిధంగా ఫోర్త్ ఎలిమెంట్ ఉంటే ఫోర్త్ ఎలిమెంట్ని కూడా మల్టిప్లై చేయాలి. వాటన్నింటినీ యాడ్ చేసి ఆ ఫైనల్ ఆన్సర్ని మనం ఇందులో స్టోర్ చేసుకోవాలి కదా. అంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని మనం ఆల్రెడీ ఇందులో స్టోర్ చేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తాము, ఆ ఆన్సర్ని కూడా ఇందులో స్టోర్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే ఈ ఫైనల్ ఏదైతే ఉందో ఈ ఫైనల్లో ఉన్న వాల్యూని మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఫైనల్ ఆఫ్ ఐ కామా జే ప్లస్ ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఫైనల్ ఆఫ్ ఐ కామా జే ఏదైతే ఉంటుందో ఈ ఫైనల్ ఆఫ్ ఐ కామా జేలో మనం 0 అనే వాల్యూ తీసుకుంటాము. సో 0 ప్లస్ ఫస్ట్ వాల్యూ, సో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది కదా, ఆ వాల్యూని మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 ఈ రెండింటిని యాడ్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ 9 అని వచ్చింది అనుకోండి. సో 0 ప్లస్ 9, సో 0 ప్లస్ 9 అంటే 9 కాబట్టి 9 అనేది ఇందులో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ 9 ప్లస్ సెకండ్ ఎలిమెంట్, సో 9 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఆన్సర్ వచ్చేసి 4 అనుకోండి. సో 9 ప్లస్ 4 13, సో ఆ 13 అనే వాల్యూ మనకి ఇందులో స్టోర్ అవుతుంది. ఆ విధంగా మనకు కంప్లీట్గా లూప్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్ ప్రాసెస్. బట్ ఇక్కడ మనం ఒకటి మెయిన్గా గమనించాల్సింది ఏంటి అంటే నేను థియరీ పార్ట్లో లాస్ట్ వన్ ఒకటి చెప్పాను, ఏమని మనకు ఫస్ట్ అరే ఏదైతే ఉందో ఆ ఫస్ట్ అరే అనేది మనకు కాలమ్స్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి అని చెప్పాను కదా. ఫస్ట్ అరే అనేది దేనికోసం షిఫ్ట్ అవ్వాలి? మనకు కాలమ్స్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి, కాలమ్స్ వైజ్గా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే రో అనేది సేమ్ ఉండాలి బట్ కాలమ్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో సెకండ్ కాలం, ఫస్ట్ రోలో థర్డ్ కాలం, ఈ విధంగా. సో దానికోసం మనం ఏం చేసాము, ఒక ఫర్ లూప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది, థర్డ్ ఫర్ లూప్ని. సో ఈ థర్డ్ ఫర్ లూప్లో మనం ఏ వేరియబుల్ని యూజ్ చేసాము? కే అనే వేరియబుల్ని యూజ్ చేసాము. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ARR1 ఆఫ్ ఐ కామా కేని పాస్ చేయాలి ఇక్కడ మనము. అదేవిధంగా ARR2 ఉందనుకోండి. సో ARR2లో మనం ఏం చేస్తున్నాము? సేమ్ కాలం బట్ డిఫరెంట్ రోస్. సో డిఫరెంట్ రోస్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కే కామా జే అని పాస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను మనం ఎందుకు ఫస్ట్ మ్యాట్రిక్స్లో కాలమ్స్ని సెకండ్ మ్యాట్రిక్స్లో రోస్ని తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో మనకు కాలమ్స్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఆ కాలమ్స్ ప్లేస్లో నేను కే అని తీసుకున్నాను. అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ సెకండ్ మ్యాట్రిక్స్లో మనకు రోస్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి. సో రోస్ వైజ్గా షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను రోస్ ప్లేస్లో కే అని తీసుకున్నాను. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కాలమ్స్ కదా. సో కాలమ్స్ కోసం వచ్చేసి మనము సెకండ్ ఫర్ లూప్ని యూజ్ చేసాము. సెకండ్ ఫర్ లూప్లో జే అనే వాల్యూని తీసుకున్నాం కదా. మరి ఇక్కడ మనం జే వాల్యూని తీసుకోకుండా కే వాల్యూని ఎందుకు తీసుకున్నామని డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకే రోలో ఉన్న ఇంకొక కాలంకి షిఫ్ట్ అవుతున్నాము. ఓకేనా, సో ఒక రోలో ఉన్న ఇంకొక కాలంకి షిఫ్ట్ అవుతున్నాము. మనం కంప్లీట్గా కాలం షిఫ్ట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు సెకండ్ అరే ఉంది అనుకోండి, సెకండ్ అరే ఉంది. సో సెకండ్ అరేలో నేను కాలంని షిఫ్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ అరే ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ అరేలోనే ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి షిఫ్ట్ అవుతున్నాను. సో దానికోసం ఇక్కడ మనము కేని తీసుకున్నాము. అదే విధంగా సేమ్ సెకండ్ అరే ఉంది కదా. సో ఈ సెకండ్ అరే ఏదైతే ఉందో సెకండ్ అరేలో నేను రోస్ని షిఫ్ట్ అవ్వట్లేదు. ఓకేనా, అంటే ఫస్ట్ అరేలో ఉన్న రోస్ని షిఫ్ట్ అవుతున్నాము, దానికోసం మనం ఐని తీసుకున్నాము. సో ఇక్కడ మనం ఐని పాస్ చేసినట్టయితే ఏమవుతుంది, మనకు ఫస్ట్ రోలోని ఐ వాల్యూ అనేది అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లోని రోస్ అనేది షిఫ్ట్ అవుతాయి. బట్ అలా కాదు, మనకేంటి సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్ షిఫ్ట్ అవ్వాలి. సో సెకండ్ మ్యాట్రిక్స్లోని రోస్ కోసం వచ్చేసి ఇక్కడ మనము ఈ ఇన్నర్ ఫర్ లూప్ని తీసుకోవడం జరిగింది, అది వచ్చేసి కే అనమాట. సో మనకు కంప్లీట్గా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో నేను ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు వర్క్ అవుతుందా లేదా అనేది అయితే ఒకసారి నేను చెక్ చేసేస్తాను.
బట్ ఇక్కడ మనమైతే ఇంకా ఓన్లీ ఈ ఫైనల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం రాసేసాము. బట్ మనం ఎలాంటి అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయలేదు కదా. సో మనం అవుట్పుట్ని ప్రింట్ చేసేసాక నేను ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మనకు మ్యాక్సిమం అయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా వస్తుంది అనుకుంటున్నాను. బట్ చెప్పలేము, ఎందుకంటే మనము నేను ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాను కాబట్టి మేబీ ఎక్కడైనా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. సో నేను ఒకవేళ మిస్టేక్ ఉంటే అది ఏంటి అని చూసి మళ్ళీ చెప్తాను. బట్ మనమైతే ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తేనే కదా మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఫర్ లూప్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఇంట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. ఐ అని తీసుకున్నాను. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎల్ లెస్ దెన్. సో ఇక్కడ మనం ఏంటి ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఈ ఫైనల్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఫైనల్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసేసాం ఆల్రెడీ ఒక యారేని. సో దీని యొక్క ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో 3 రోస్ 3 కాలమ్స్. సో ఆ 3 రోస్ 3 కాలమ్స్ని అయితే ఇక్కడ మనం ప్రింట్ చేయాలన్నమాట. సో ఎల్ లెస్ దెన్ 3 ఎల్ ప్లస్ ప్లస్. ఓకే, అండ్ నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఫర్ లూప్ ఆఫ్ ఇంట్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎమ్ లెస్ దెన్ 3 ఎమ్ ప్లస్ ప్లస్. సో రోస్ అనేవి వచ్చేసాయి, దాంతోపాటు కాలమ్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి. సో కన్సోల్ డాట్ రైట్ ఆఫ్. సో ఇక్కడ నేను రైట్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సేమ్ రోలో ప్రింట్ అవ్వాలి, సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను కన్సోల్ డాట్ రైట్ని యూజ్ చేస్తున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ ఆఫ్ అరే యొక్క నేమ్ ఏంటి మనకు ఫైనల్ అనేది అరే యొక్క నేమ్. సో ఫైనల్ ఆఫ్ మనకు ఇండెక్స్ పొజిషన్. సో ఇండెక్స్ పొజిషన్ ఏంటి మనకు ఎల్ కామా ఎం అనేది ఇండెక్స్ పొజిషన్. సో ఇండెక్స్ పొజిషన్ పాస్ చేశాను. అండ్ దాంతోపాటు మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి కొంత స్పేస్ని కూడా యాడ్ చేసేసాను. అండ్ ఒక రో అయిపోయాక నెక్స్ట్ రో అనేది మనకు న్యూ లైన్ నుంచి రావాలి కాబట్టి అలా న్యూ లైన్ కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ని యూజ్ చేసేస్తున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ కనుక మనం యూజ్ చేసినట్టయితే ఒక న్యూ లైన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో కన్సోల్ డాట్ న్యూ లైన్. సారీ, ఇక్కడ మనకు ఇవి ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయాయి. సో ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, సో కన్సోల్ డాట్ రైట్ లైన్ని నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనకు వర్క్ అవుతుందా లేక ఏమైనా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది అయితే మనం చెక్ చేద్దాం. ఓకే, సో హోప్ ఫర్ ద బెస్ట్, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అవుట్పుట్ వస్తుందని అనుకుందాం. చెక్ చేద్దాం ఒకసారి అయితే. సో నేనైతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో మనకు కొంత టైం అయితే తీసుకుంటుంది. సో కొంత టైం అనేది తీసుకొని మనకు ప్రోగ్రామ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ ఏంటి అనేది చూసేసి నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో కొంత టైం అయితే పడుతుంది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్కే నాది కొంత లేట్గా తీసుకుంటుంది, లేట్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. సో ఇది కొంచెం పెద్ద ప్రోగ్రామ్ చెప్పుకున్నట్టయితే సో ఇంకొంచెం టైం అయితే తీసుకుంటుంది నా ల్యాప్టాప్. సో కొద్దిసేపు మనం వెయిట్ చేసినట్టయితే ఏమైనా మిస్టేక్స్ అయితే లేవు. సో మిస్టేక్స్ ఉంటే మనకు అక్కడే చూపించాలి. సో చూడండి, మనకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అవుట్పుట్ గమనించినట్టయితే ఏమైంది ఫ్రెండ్స్, 3x3 లాగా మనకు అవుట్పుట్ రావడం జరిగింది. సో 3 రోస్ 3 కాలమ్స్ లాగా మనకు అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, సో చూడండి ఇది మనకు వచ్చేసి కంప్లీట్ అవుట్పుట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, సింపుల్గా 3 ఫర్ లూప్స్ని యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు రాస్తాను. సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే అరే 1 ఏదైతే ఉందో ఆ అరే 1లో రోస్ని షిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ సెకండ్ ఫర్ లూప్ ఉంది కదా, సో ఈ సెకండ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది మనకు అరే 2లో కాలమ్స్ని షిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, మరి ఈ థర్డ్ ఫర్ లూప్ ఉంది కదా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ థర్డ్ ఫర్ లూప్ అనేది అరే 1లోనేమో కాలమ్స్ని షిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ అరే 2లోనేమో రోస్ని షిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు కంప్లీట్ అన్నమాట ఈ 3 టైప్స్ ఆఫ్ ఫర్ లూప్స్ గురించి. ఓకే, సో ఫస్ట్ అరేలో వచ్చేసి మనకు రోస్ కోసం ఒక ఫర్ లూప్ని యూజ్ చేసాము, సెకండ్ అరేలో కాలమ్స్ కోసం ఒక ఫర్ లూప్ని యూజ్ చేసాము అండ్ అరే 1లో కాలమ్స్ కోసము అరే 2లో రోస్ కోసం వచ్చేసి మనం ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేయడం జరిగింది. సో ఈ ఫర్ లూప్ ఏదైతే ఉంటుందో ఈ ఫర్ లూప్ని మనం ఇక్కడ కాలమ్స్ ప్లేస్లో ఇక్కడ రోస్ ప్లేస్లో పాస్ చేయడం జరిగింది. సో ఈ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫైనల్లో యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు ఎలిమెంట్ 1 అనేది మల్టిప్లై అయ్యాక ఎలిమెంట్ 2 మల్టిప్లై అవ్వాలి, తర్వాత ఎలిమెంట్ 3 మల్టిప్లై అవ్వాలి. సో ఆ విధంగా వచ్చిన మల్టిప్లై అయిన ఆన్సర్స్ అన్నీ కూడా మనకు యాడ్ అవ్వాలి కదా.
సో అలా యాడ్ అవ్వడానికి నేను ఫైనల్ ఎలిమెంట్ని క్రియేట్ చేసేసి అందులోనే ఆ వాల్యూని స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో మీకు మనకు డౌట్ రావచ్చు, మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంలో మనకు ఎంతో కొంత అవుట్పుట్ అయితే రావడం జరిగింది కదా. సో ఈ అవుట్పుట్ అనేది మనకు థియరిటికల్గా మనం చేసినట్టయితే సేమ్ అవుట్పుట్ వస్తుందా లేదా అని కూడా ఒకసారి అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. సో ఈ ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు వస్తుందా లేదా అనేసి నేను మళ్ళీ ఒకసారి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది మనకు కరెక్టా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి కదా. సో కరెక్ట్ అయితేనే మనకు ఈ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్, ఒకవేళ మనం మిస్టేక్ చేసినట్టయితే ఈ ప్రోగ్రామ్ కూడా మిస్టేక్ అయినట్టే కదా. సో అందుకోసం నేను మనం ఈ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో ఈ array1 array2 ఏదైతే ఉంటుందో మ్యాట్రిక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 మ్యాట్రిక్సెస్ నేను నార్మల్గా మనం మల్టిప్లై చేసి సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది కూడా నేను చూసి చెప్తాను. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ టాపిక్ అయితే. ఆ వీడియో ఇంకొంచెం ఉంటుంది, అది కూడా మీరు కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడైతే మీకు కంప్లీట్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి అయితే అర్థమయ్యింది క్లియర్ కట్గా అని అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే ఒకసారి థియరిటికల్గా ఈ ఎగ్జాంపుల్ని మనం ట్రై చేసి సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసేసి మనం ఇక్కడితో వీడియోని క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనం మళ్ళీ ట్యాబ్లో కలుద్దాం. సో చూడండి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్లో ఏదైతే మ్యాట్రిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము నార్మల్గా ట్రై చేసి వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. సో ఇక్కడ మనకు కాలమ్స్ ఇక్కడ రోస్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో నేను మన ప్రోగ్రామ్లో ఏం చేశానంటే నేను కండిషన్ని చెక్ చేయలేదు. సో కండిషన్ని చెక్ చేయకుండానే డైరెక్ట్గా అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేశాను. బట్ మీరేంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ని యూజ్ చేసి ట్రై చేయండి, అప్పుడు మీకు కంప్లీట్గా ప్రోగ్రామ్ అనేది అవుతుంది అనమాట. సో మనకు అవుట్పుట్
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.